హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు దువ్వాడ మాధురి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మళ్ళీ చెప్పాలనిపిస్తుందండి. మళ్ళీ చెప్పడం కాదండి, వీళ్ళ రిలేషన్షిప్ కాస్త తెలుగు ప్రేక్షకులకే కాదు, తెలుగు ప్రజానికానికి కూడా కొంచెం అది ఇబ్బందికరంగానే ఉంది. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇప్పుడు దువ్వాడ మాధురి గారికి ఏజ్ 40 వచ్చిందంట. దానికి ఆ 40 వచ్చిన కారణంగా ఆవిడ బర్త్డే చేసుకోవడానికి నిన్న మోయినాబాద్ ఫామ్ హౌస్లో అయితే ఒక పెద్ద సెలబ్రేషన్ అయితే ఏర్పాటు చేసుకున్నారంట. సెలబ్రేషన్లో దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, దువ్వాడ మాధురి గారి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయితే అటెండ్ అయ్యారంట. దీనికి దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా భారీ ఎత్తులో అయితే ఫంక్షన్ ఏర్పాటు చేశారంట. దాదాపుగా 50 లక్షల నుంచి 1 crore అయ్యిందనేసి టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడేస్తే, ఈ 50 లక్షల రూపాయలు ఎందుకు అయ్యింది అంటే, ఫారెన్ నుంచి కొన్ని బ్రాండ్స్ విస్కీ అయితే తెప్పించారంట, స్కాచ్ బాటిల్స్. అండ్ డ్రగ్స్ అయితే లేవంటున్నారు, కానీ కొన్ని ఫారెన్ బ్రాండ్స్ అయితే తెప్పించడం, అవి ఇండియాలో ట్యాక్స్ కట్టకుండా ఇల్లీగల్గా తెప్పించిన కారణంగా అవి ఇండియాలో ఫారెన్ మద్యం కానీ ఇండియాలో ఎక్కడా కూడా పార్టీ చేసుకోకూడదు. అటువంటిది వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఫామ్ హౌస్లో కనీసం పార్టీ ఉందనేసి పోలీసులకు ఇన్ఫామ్ కూడా ఇవ్వకుండా వీళ్ళు పార్టీ చేసుకోవడం, ఆ పార్టీలో ఉన్న ఒక మెంబరు ఇది పోలీసులకు ఇన్ఫామ్ చేయడం, ఆ పోలీసులు వచ్చి రాత్రి దువ్వాడ శ్రీనివాసరావు గారిని అండ్ దువ్వాడ మాధురి గారిని కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను అయితే అరెస్ట్ చేసి మోయినాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట. దీని మీద దువ్వాడ మాధురి గారు కానీ, దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ సోషల్ పోస్టుల్లో మాత్రం ఎటువంటి సమాచారం అయితే పెట్టలేదు. కానీ ఈరోజు టీవీ ఛానల్స్ అన్నీ కూడా గట్టిగా వదలగొడుతున్నాయి. ఇది ఖచ్చితంగా దువ్వాడ మాధురి గారే తెప్పించిన పార్టీ, అంటే మందు బాటిల్స్ దువ్వాడ మాధురి గారు తెప్పించారని అంటున్నారు. మరి దువ్వాడ మాధురి గారు తెప్పించిన ఈ మందు బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఫారెన్ మద్యం ఇండియాలోకి ఎలా ఎంటర్ అయింది అంటే, ఇప్పుడు గంజాయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక కారణాలు చెప్తాం మనం. అలాగే ఈ ఇల్లీగల్ మద్యం ఇండియాలోకి ఎలా వచ్చింది, దీని మీద సమగ్ర విచారణ జరిపించాలని పోలీసుల్ని నెటిజన్స్ చాలామంది అడుగుతున్నారండి, కామెంట్ రూపంలో పెడుతున్నారు. మరి దీని మీద దువ్వాడ మాధురి గారు కానీ, దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ ఎలా స్పందిస్తారు, అండ్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఏ వివరణ ఇస్తారో అన్నది చూడాలి. అయితే దీని మీద ఈరోజు చాలా న్యూస్ ఛానల్స్లో వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ వీడియో యొక్క కామెంట్లు చూస్తుంటే, ఆ కామెంట్లో వీళ్ళ యొక్క రిలేషన్షిప్ని చాలామంది దుయ్యపడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ఈ ప్రజాప్రతినిధులే ఇలా చేస్తారా, ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తారా అనేసి కామెంట్ రూపంలో వస్తున్నాయి. మరి దీని మీద ఈ ప్రజాప్రతినిధులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడం సమంజసమేనా అనేసి నెటిజన్స్ లేకపోతే టీవీ ఛానల్స్ అడుగుతున్నాయి. ఇకనైనా సరే దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ, దువ్వాడ మాధురి గారు కానీ దీనికి చెక్ పెట్టి ఒక మంచి తరుణంలోకి ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నానండి. ఇది ఇలా జరగకూడదని కోరుకుంటున్నానండి. ఇదండి ఈ వీడియో యొక్క సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది, నేను ఇలాంటి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సైన్ అవుట్, మీరు రామ్.